పెట్టాలని ఏరియాని ఎత్తుక్కుంటున్నాను. వెతుక్కుంటా ఉంటే ఒకరోజు ఇట్లా చర్చికి వస్తుంటే అంతకుముందు ఏదో ఉండేది అందులో దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి షట్టర్స్ కింద పార్టీషన్ చేశాడు. ఓ ఈ స్పాట్ అయితే బాగుంటుంది అనుకొని అది చూసుకొని మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు పలానా దగ్గర చూశానంటే కొద్దిగా ప్రేయర్ చేసి చెప్పండి అన్నాను. ఓకే చూసి పాస్టర్ గారు ప్రేయర్ చేసి బ్రదర్ అది ఎక్కువ రోజులు ఉండదు, ఒకవేళ నువ్వు తీసుకోవాలనుకుంటే రేపు ఎల్లుండిలో మొత్తాన్ని తీసేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది అన్నారు. సరే అనుకొని పాస్టర్ గారు ఈ మాట అన్నారు కదా అని ఇంటికి వెళ్ళి ఆదివారం నాడు ప్రేయర్ చేసి చెప్పారు. ఆడు సోమవారం పొద్దుటే ఓనర్ ఫోన్ చేశాడు నాకు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఓనరే చేశాడు. చేసి మీరు కావాలన్నారు కదా 20 లక్ష ఇస్తాను, కావాలని చెప్పండి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. ఓహో పాస్టర్ గారు అన్నమాట ఇది నెరవేరింది, ఇంకా మనకు కంగారు పడాలని గబగబా వెళ్ళి 20,000 ఇచ్చానే కానీ ఆర్డర్స్ వస్తాయో రావు, నెలకి 20,000 కట్టాలా, మా తమ్ముడు మాట్లాడుకొని అప్పు చేసి ఒక లైన్లోంచి ఒక లైన్లోకి వచ్చాను అని మొత్తానికి ఓపెనింగ్ డే పెట్టాను. పాస్టర్ గారు ఉత్తేజ వచ్చి ప్రేయర్ చేశారు. వీళ్ళు ఇలా ప్రేయర్ చేశారో లేదో వెనక నుంచి ఒక అతను వచ్చి మీరు సెటిల్ చేస్తారా అని అడిగాడు. అంటే వచ్చి అడిగాడు చేస్తారు నన్ను. ఇప్పుడు పాస్టర్ గారు కూడా ఉన్నారు అప్పుడు సరే అని అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ వర్క్ చేశాను. ఆ వర్క్ మళ్ళీ పాస్టర్ గారు ఉండగానే ఇంకొక అతను వచ్చాడు సెట్ వేస్తావా అని. ఆ నెల రెంటో అన్నీ వెళ్ళిపోయాయి దాంట్లో. ఇదేదో బాగుంది భార్య దేవుడు కాపాడాడు అనుకున్నా. మళ్ళీ ఇంకో నెల ఇలాగే కొద్దిగా అటు ఇటుగా అయితే పని నడుస్తుంది. నేను ప్రతిసారి ఉత్తేజ చెప్తున్నా, ఉత్తేజం ఇట్లా కొద్దిగా భారంగా ఉంటుంది అనుకున్నంత ఏం రావట్లేదు, కొద్దిగా ప్రేయర్ చేయంటే ప్రేయర్ చేసినప్పుడల్లా 2-3 సార్లు చెప్పాడు అంకుల్ నీకు ఏయో 2 ఆర్డర్లు వస్తాయి, నువ్వు కరెక్ట్గా ప్రయత్నం చేయన్నాడు. సరే అని నమ్మకం వచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి నాకు, నేను ఎక్కడి నుంచి వస్తాయి నాకు ఆర్డర్లు అని ఆలోచించి ఏమీ అర్థం కాలేదు నాకు. అసలు ఎక్కడ ఎవరి దగ్గరే కానీ నిలబడతాం ఎక్కువసేపు వెయిటింగ్ చేయడం నాకు ఛాన్స్ రాకు. కానీ ఆ రోజు ఎందుకు ఒక మెటీరియల్ షాప్ దగ్గరికి ఏదో కొన్నకి వెళ్ళి ఒక గంట సేపు ఉండిపోయాను. గంట కూర్చున్నాను ఖచ్చితంగా. గంట కూర్చున్నాక అతను వచ్చాడు, ఏదో మాట్లాడుతుంటే నాకు ఇంకొక అతను కూడా వచ్చాడు నాతో పాటు. ఆయన నేను చూడలేదు, పట్టించుకోలేదు అతన్ని. మామూలుగా ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడగానే ఎదుర్కొన్న అతను మీరు ఫ్యాబ్రికేటరా అన్న. అవునండి అన్న. ఏం చేస్తారన్న? అన్నీ చేస్తారన్న. సరే నా దగ్గర వర్క్ ఉంది రండి అన్నాడు. సరేలే నేను ఇప్పుడు వేరే పని మీద వెళ్తున్నాను, రేపు వస్తా అన్నాను. సరే అని వీలు చూసుకొని అంత తొందరగా వస్తే అంత మంచిది అని ఆయన వెళ్ళిపోయాడు. ఇతను ఏం చేశాడు, మాట్లాడుకున్న 1,00,000 రూపాయలు వర్క్ ఇచ్చాడు లేబర్ ఛార్జ్. ఇతను ఇంకొక అతనికి పరిచయం చేశాడు, అతను ఇంకొక అతనికి పరిచయం చేశాడు. అంటే నాకు వస్తా అన్న ఆర్డర్ ఏదంటే అలా 2 వర్కులు వస్తాయి, 2 వర్కులు 2 వచ్చాయి దేవుడి దయ వల్ల. దేవుడు నా జీవితంలో ఇంత అద్భుతం చేసినందుకు దేవునికి లెక్కలేని వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా.